అంతేగా. మీరు రెండో దానికే ఫిక్స్ అయిపోండి. ఏదో అల్పపీడనం వస్తుంది అనుకుంటే వాయుగుండం వస్తుందేంటి? రాణి ఆ వాయుగుండాన్ని వాటేసుకుంటా. ఇక్కడ పద్మ ఎవరు? నేనే. హౌ డే యు పబ్లిష్ మై ఫోటో వితౌట్ మై పర్మిషన్? అదే విషయం నేను తెలుగులో తిడుతున్నా, మీరు వచ్చేసారు. మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? ఎరా నీకు బుద్ధుందా? ఒక్కసారి అమ్మాయిని చూడు. 12 మెగాపిక్సెల్ లాంటి కళ్ళు, ఫ్లాష్ లాంటి పెదాలు, హై హీల్స్ కూడా అవసరమైనంత హైట్. తనకిష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా? ప్రత్యేక హోదానా? ఉండు. మీ పేరేంటండి? సితారా. సితారా. పేరు కనుక్కున్నాడు. చూసావా సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గచ్చిబౌలి అలైక్యా హోమ్స్. గచ్చిపోలి అలేకియా హోమ్స్. అడ్రస్ పట్టేశాడు. ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పేయండి. ఈ ఎగస్ట్రాలే వద్దంది. చూడు గచ్చిపోలి నుంచి నీకు గట్టి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు. అయినా బర్త్డే పమ్మి అంటేదైతే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధం లేని ఏమై ఫోటోలు వేస్తావా? యాజ్ ఏ క్రియేటివ్ హెడ్ నా హెడ్ దగ్గర పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. మై క్రియేటివిటీ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్ కదా. అయితే వీడిని జాబ్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి. హలో, పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ. ఎవడ్రా నువ్వు? అప్పుడే తీస్తారా? అపాయింట్మెంట్ లేకుండా ఎవరూ లోపలికి రాకూడదు. బయలుదేరండి. రాయ్ ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావరా? నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ ఇమీడియట్ రియాక్షన్. రే స్టూపిడ్, నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది. జాగ్రత్త. పద్మా చెప్పమా. మళ్ళీ నా ఎంగిల్ తాగేసింది. ఎంగిల్ తాగితే దగ్గు జ్వరం వస్తే లవ్ రాదు. పార్టీలో అంటే నేనేమందరా? డ్రై ఫ్రూట్ అనుకుంటా. నువ్వు దానికే ఫిక్స్ అయిపో. డ్రై ఫ్రూట్ అంటే ఏంటి సార్? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్. రేపు ఈయన సంవత్సరికం. మీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి. 10 లక్షలు వద్దండి. 25 పర్లేదు సార్. అబ్బో ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంతకీ ఎవరు? మా ఫాదర్ సార్ ఆయన. ఫాదరా? అయితే వేయంగా. అదేంటి? మా పేపర్లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వేయం. ఐ హేట్ ఫాదర్స్. అయ్యా, గత 20 సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు. ఈసారైనా ఇది ఫలిస్తుందని నేను ఆశిస్తున్నాను. పంతులు గారు, నేను ఆశతో హోమం చేయట్లేదు, నమ్మకంతో చేస్తున్నాను. నా కొడుకు తిరిగి వస్తాడు. మీరు కూడా వచ్చి అగ్నిలో ఆజ్యం వేయండి. ఆ భగవంతుడి మీదున్న నమ్మకం, నీ కొడుకు మీదున్న ప్రేమ వాళ్ళని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా. వర్షంలో కన్నీళ్లు, మీ ఫేస్ లో కన్నీళ్లు ఎవ్వడు గుర్తుపట్టలేడు. అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు భలే అమాయకంగా కనిపిస్తారే. దండ పెట్టుకోండి బాగా చూస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు రా ఈ హోమాలు? హోమాలే కాదు నాన్న, నా కొడుకు పేరుని ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎన్ని 100 కోట్లైనా పర్వాలేదు. ట్రస్టా? నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడకూడదు. ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగి వస్తాడని నా ఆశ. పద్మా, సార్ సార్ మన అమ్మాయి రాలేదా? ఎవరు సార్? హరితేజనా? హరితేజనో రవితేజనో కాదు, సితారా. మై సితారా. సార్ ఆవిడేమైనా మన కంపెనీ ఎంప్లాయా? ఓలకే వేసుకుని వచ్చేయడానికి ఉన్నట్టు ఏదో పల్లెలు తినుకుంటూ మన పేపర్ చదువుంటుంది, వచ్చేసింది. ఇప్పుడు ఎలా వస్తుంది? తను రాకపోతే మనం వెళ్దాం పద్మా. ఎక్కడ్రా? సార్ సార్ ఇక్కడే యాప్గా చూపిస్తాను సార్. ఇదే లొకేషన్. ప్రొఫెసర్ జయశంకర్ స్పోర్ట్స్ అకాడమీయా? పద్మా, మన పాప స్పోర్ట్స్ అకాడమీలో ఏం చేస్తుందంటావు? అదెలా? అమ్మాయిలు వేరే ప్లానెట్ సార్.
సార్ ఆ అమ్మాయి చూస్తుంటే పెద్ద రన్నింగ్ రేస్ ఛాంపియన్ లా ఉంది, మీకేమో రేసులు అంటే పడవు. రేసు 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 పద్మ, తెలుగు సినిమా చరిత్రలో నేను చూడండి రెండు సినిమాలు. ఏంటి సార్ అవి? ఒకటి రేసు గుర్రం, రెండు నానక ప్రేమతో. ఎందుకు సార్ టికెట్ దొరకలేదా? బ్లాక్ లో కొనొచ్చుగా. కాదు, ఎందుకంటే ఒక దాంట్లో రేసు గుర్రం ఉంది, ఇంకో దాంట్లో ఏమో నానున్నాడు. ఐ హేట్ బోత్. సార్ మీరు ఈ అమ్మాయి విషయంలో డ్రాప్ అయిపోతే బెటర్. ఏంటో డ్రాప్ అయ్యేది అయినా దానికేం తక్కువరా. మంచి ఫిగర్ ఉంది, ఒక పట్టు చీర కట్టుకొని ఏ చంద్ర బ్రదర్స్ కో ఏ బొమ్మల సిస్టర్స్ కో యాడ్ చేసుకోవచ్చుగా. ఇంత పెక్కలు వేసుకొని పొట్టి నిక్కలు వేసుకొని ఈ పరుగులు అవసరమా? లాభం లేదు పద్మ, దీన్ని ఎంకరేజ్ చేసి తొక్కేస్తా. సార్ మీకు చాలా వైలెంట్ థాట్స్ వస్తున్నాయి. మరి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా దాని మీద. ఇంకొకసారి రేసు గీసిందంటే దాన్ని రేవెట్టేస్తాను. పద. సార్ చూసింది సార్, గుర్తుపట్టేసిందిరా. దా. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? అవును, వీని జాబ్ నుంచి తీస్తారు కదా, మళ్ళీ మీతో వచ్చాడేంటి? అంటే స్మాల్ ప్రాబ్లం అండి. వీని జాబ్ నుంచి డిస్మిస్ చేసినప్పటి నుంచి చచ్చిపోతానని ఒకటే గొడవ. నేనా? ఇప్పటిదాకా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 3ఓసారి చేస్తుంటే ఆపి మీ దగ్గర తీసుకొచ్చా. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి సార్ నా ప్రాబ్లం? అదేరా మేడం అడుగుతోందిగా, సూసైడ్ ఎందుకో చెప్పు. మేడం మీరు నన్ను క్షమిస్తే కానీ సార్ నాకు జాబ్ ఇవ్వని అన్నారు. సరే, క్షమించాను, వెళ్ళు. క్షమించారట పదండి సార్, వెళ్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బే. మేడం మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మాట ఒకలా ఉంది. ఆ మాత్రం పసిగెట్లమే ఏంటి? మేడం అదేదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చుగా. మనస్ఫూర్తిగా అంటే ఎలా? మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హక్ చేసుకొని హార్ట్ టచ్ అయ్యి మీరు చెప్పింది నాకు రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తిగా అనమాట. వచ్చి ఏంటి రీచ్ అయ్యేది? అయ్యూ మ్యాడ్? నేను చెప్పను. అయితే నువ్వు చచ్చిపోరా. చచ్చిపోవాలా? ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలంటే మెటీరియల్ అని తెచ్చుకోవాలా? నేను తెచ్చాగా. సార్ ఈ లవ్ కోసం నన్ను చంపిస్తారా? ఇది పాయిజన్ కాదురా, స్కాచ్. చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతున్నా. ఏయ్, no! అయ్యో తాగేస్తాను. ఐ వాంట్ క్షమాపణ, ఈ వర్డ్ హగ్. చచ్చిపోదాం, వచ్చి హక్ చేసుకోండి. వద్దు, వద్దు. ఐ వాంట్ క్షమాపణ, ఈ వర్డ్ హగ్. అయ్యో తాగేసానండి. వచ్చి హక్ చేసుకోండి. ఇంత స్ట్రాంగ్ ఉంది సార్, చూడగలరా? ఏంట్రా డ్రామాలు వేస్తున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నాకు లైఫ్ లో ఒక గోల్ ఉంది, దానికోసం చాలా రిస్క్ చేసి ఇక్కడి దాకా వచ్చాను. ఏరా, నీకు గోల్స్ ఏం లేవా? ఎందుకు లేవు? మాకు బోల్డ్ అండ్ గోల్స్ ఉన్నాయి, కానీ దానిలో ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే. ఇడియట్. 100 మంది అనాథల్ని చేరదీస్తున్నారు సార్. మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు. వెళ్ళొస్తాం సార్. వస్తాం సార్. థ్యాంక్ యూ. ఏది 10 కోట్లు? మీ పనే బాగుంది, వెళ్ళరండి. ఓకే సార్. నమస్తే. చూసారుగా, ఒక్కడిని దూరం చేస్తే 100 మందిని చేరదీస్తున్నాడు. మీకు ఈ బొక్క కంటే ఆ బొక్క పెద్దగా అనిపించట్లేదా? దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు, చూస్తూ ఉండు. మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి.